బండి భగీరథ్ కేసులో కాంగ్రెస్ గెలికి 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 వాసన చూస్తున్నది. వాళ్ళ మీద ఇప్పటికే జనాలలో ఒక రకమైన అభిప్రాయం వచ్చింది. వీళ్ళు బండి భగీరథ్ సపోర్ట్ చేస్తున్నారు. బండి భగీరథ్ 9 రోజులు తప్పించుకోనికే కారణం ప్రభుత్వం. రేవంత్ రెడ్డి బండి సంజయ్తో కుమ్మక్కై తప్పించారు 9 రోజులు. ఒక అంత సీవియర్ కేసులో పోలీసుల కళ్ళు కప్పి తప్పించుకోగలిగిందంటే అది ప్రభుత్వ సహకారంతోనే. ఇవన్నీ బయటకు వచ్చేసినాయి. కానీ ఇప్పుడు బీజేపీకి మించి బండి సంజయ్ని బీజేపీ కూడా మోస్తలేదు. దానిలో బండి సంజయ్ విషయంలో అంటిముట్టగానే అక్కడిక్కడ వ్యవహరిస్తున్నారు వాళ్ళు, అంతే తప్ప దాని భుజాన్ని ఎత్తుకుని తిరుగుతలేరు. కానీ కాంగ్రెస్ వాళ్ళు మాత్రం భుజాన్ని వేసుకుంటున్నారు. ఎందుకో అర్థం కాలేదు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి వర్గం అని చెప్పుకునే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మొత్తం ఆ ఇష్యూను చిన్నగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ సమాజంలో కాంగ్రెస్ స్టాండ్ ఏంది, ప్రభుత్వం స్టాండ్ ఏంది, అసలు వీళ్ళు ఎందుకు బండి భగీరథ్ను వెనుకేసుకొస్తున్నారు, ఇట్లాంటి చాలా చాలా చర్చలు జరుగుతున్నాయి. రచ్చకట్ట మీద కూడా ఈ అంశం మీద చర్చ జరుగుతుంది. ఎవరేం చేస్తున్నారు, ఏం కథ అనేది. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిన్న గాంధీ భవన్ అంటే కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయం కదా, అక్కడ ఆ వేదిక మీద కూర్చొని కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్, అంటే ఎవరైనా క్రమశిక్షణ తప్పితే కాంగ్రెస్ పార్టీ స్టాండ్ కాదని ఎవరైనా వేరే మాట్లాడితే వాళ్ళ మీద చర్యలు తీసుకునే మల్లు రవి మాట్లాడేసిండు. మల్లు రవి రేవంత్ రెడ్డికి అత్యంత దగ్గర వ్యక్తి. వాళ్ళు రేవంత్ రెడ్డి చెప్తే మాట్లాడిండా, రేవంత్ రెడ్డితో మాట్లాడించిండా ఏమైందో తెలియదు. ఫస్ట్ నుంచి కూడా ప్రభుత్వం బాధితుల వైపు కాకుండా నేరస్తుల వైపు ఉన్నది అనేది చాలా క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు మల్లు రవి మాట్లాడిన మాటలు విన్న తర్వాత అది మరింత రుజువైపోయింది. ముందు మల్లు రవి గారు ఏమాట్లాడి వినండి. తప్పు చేసే అవకాశం ఉంటుంది. అతన్ని ఏమైనా రక్షించి రాకుండా చేస్తే దాన్ని వ్యతిరేకిస్తాం. ఆయన హోమ్ మినిస్టర్గా ఉన్నాడు, అయినా కానీ ఆయన వచ్చారు, సరెండర్ అయ్యారు, కేసు పెట్టారు, మళ్ళీ ఇప్పుడు వేరే రకంగా తీసుకొని ఇన్వెస్టిగేట్ చేస్తారంటున్నారు. ఇవన్నీ చట్టం ప్రకారం జరుగుతాయి. పిల్లలన్నాక చిన్న చిన్న తప్పులు చేస్తారు, అప్పుడప్పుడు తప్పులు చేస్తారు. అయినా రక్షించే ప్రయత్నం చేస్తే తప్పు. ఆయన వచ్చి సరెండర్ చేసిండు కదా, చట్టం తన పని తను చేసుకుపోతుంది కదా. దీన్ని సమాజం యాక్సెప్ట్ చేస్తుందా? అంటే పెద్దోళ్ళ పిల్లలు ఏ పని చేసినా కూడా ఆ తప్పులు తీసేయాలనా? ఒకవేళ ఒక మైనర్ బాలిక విషయంలో ఈయన బాలుడు కాదు, ఈయన పెద్ద మనిషి, 26 years అంటే బండి సంజయ్ కొడుకు చేసింది, ఈయన చెప్పినట్లుగా ఏదో అప్పుడప్పుడు చేసే తప్పుగా కనిపిస్తుందా? ఎందుకు సింప్లిఫై చేసి మాట్లాడుతున్నారు? ఇది రేవంత్ రెడ్డి స్టాండా, కాంగ్రెస్ స్టాండా, అసలు ఎవరి స్టాండ్? కాంగ్రెస్ పార్టీకి ఒక స్టాండ్ ఉందా? మొన్న నాయని రాజేంద్ర రెడ్డి మాట్లాడిండు, వరంగల్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే, బండి సంజయ్ రాజీనామా చేయాలి, ఇది చాలా దారుణమైన ఇష్యూ అని. కానీ వీళ్ళు ఇట్లా మాట్లాడడం వల్ల వీళ్ళు బాధితులకు సపోర్ట్ చేసినట్టు అనిపిస్తుందా? కనీసం గాంధీ భవన్ నుంచి కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా సరే బాధిత కుటుంబం ఇంటికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేసిండ్రా? బాధితురాలతో మాట్లాడే ప్రయత్నం చేసిండ్రా? వాళ్ళకు మద్దతు తెలిపే ప్రయత్నం చేసిండ్రా? అసలు ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇచ్చిన దీనిపైన ముఖ్యమంత్రి స్టేట్మెంట్కు బదులుగా భగీరథనే బాధితునిగా మాట్లాడిండు కదా, మీడియా ప్రతినిధులతో చిట్చాట్లో మాట్లాడిండు కదా, తర్వాత మీడియా పరంగా కూడా మాట్లాడిండు కదా. ఆయన బండి సంజయ్ని పక్కన కూర్చొని పక్కపక్కన నవ్విండు కదా, అమ్మాయి కేసు పెట్టిన తర్వాత, ఎఫ్ఐఆర్ అయిన తర్వాత. ఇప్పుడు అసలు ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు? ఒక హోంమంత్రి, ఒక ముఖ్యమంత్రి ఈ విషయంలో ఎందుకు ఒక స్టేట్మెంట్? ప్రభుత్వం చెప్పాలి కదా, స్టేట్లో ఒక వ్యవహారం జరుగుతుంది. అరే పోలీసులు చిన్న పినుసూది దొంగలను పట్టుకుంటే పెద్ద ప్రెస్ మీట్ పెట్టి హడావిడి చేస్తారు కదా. అంతకుముందు పోలీసులు ఎవరు సజ్జనార్ గారు ఆ సినిమా వాళ్ళని కూర్చోబెట్టుకొని ఐబొమ్మ రవి విషయంలో మొత్తం ఒక ప్రెస్ మీట్ పెట్టింది కదా. ఇప్పుడు ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక స్టేట్మెంట్ రాలేదు? ఈ విషయంలో ఒక ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు? డీజీపీ గారు ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు? అసలు వీళ్ళు సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఇట్లాంటి కేసుల్లో నేరస్తులకు సపోర్ట్ చేస్తే రేపు ఇంకా రెచ్చిపోతారు కదా ఇంకా కొంతమంది. ఇక ప్రభుత్వం ఇంత సాదా సీదాగా ఈ కేసును ఎందుకు తీసివేసింది? ఇదేమన్నా దొంగతనం కేసా? సరే ఏదో దొంగతనం చేసినంటే ఏదో వాళ్ళ నాయన పైసలు ఇవ్వకనో లేకపోతే అధికార గర్వంతోనో దొంగతనం చేసిన అనుకుందాం. ఎవరి మీద దౌర్జన్యం చేస్తే బలిసే దౌర్జన్యం చేసినేమో అనుకుందాం. అధికారం చేతిలో ఉంది కాబట్టి అట్లా చేసినేమో అనుకుందాం. కానీ ఇక్కడ అది జరగలే కదా. ఇక్కడ 9 రోజులు దాచిపెట్టిన తప్పే కదా మల్లు రవి గారి మాటలను బట్టి చూస్తే కూడా. తర్వాత ఆయన సరెండర్ చేసిండు, అది గొప్ప విషయమా? ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న పర్సను, తన కొడుకు అక్యూజ్డ్ పర్సన్ను 9 రోజులు దాచిపెట్టి, నేను ఇందాకనే చూసిన
ఆధారాలు మొత్తం తీసేసినందుకు, ఆధారాలు మొత్తం లేకుండా చేసినందుకు ఆయన మీద ఇంకొక సెక్షన్ మీద కేసు బుక్ అయింది. ఇంకో సెక్షన్ కింద పోలీసులు బుక్ చేసిండ్రు. ఆధారాలు కనిపించకుండా చేసిండ్రు. ఫోన్ ఇచ్చిండంట, ఆ ఫోన్లో సిమ్ కార్డు కూడా లేదంట. సిమ్ కార్డు ఎక్కడుందని పోలీసులు అడిగితే అది ఎక్కడో పెట్టి మర్చిపోయినా అని చెప్పినంట. నమ్మదగ్గంగా ఉందా? నమ్మశక్యంగా ఉందా? ఆయన ఈ 9 రోజులు టైం తీసుకున్నదే ఆధారాలు మొత్తం చేరిపోయానికి అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తున్నారు. ఆధారాలు చేరిపోయానికి అంటే ఇదేంది? దీనిలో కాన్స్పరెన్సీ ఉంది కదా, అంటే కావాలనే ఆయన తప్పించుకుండు కదా. పోలీసులకు దొరికితే ఇంకా ఆధారాలు ఎక్కువ దొరికితే ఇంకా ఎక్కువైతే కేసు అని తప్పించుకునే ప్రయత్నం చేసిండు కదా. అంటే ఆయన తప్పులు మనకు బయటపడే తప్పు కాదు, ఇంతకన్నా పెద్ద పెద్ద తప్పులు చేసినట్టుగా అర్థమవుతుంది కదా. మరి ఎందుకు ప్రభుత్వం ఎందుకు సపోర్ట్ చేసింది? బీజేపీ వాళ్ళే వదిలేసారు కదా, కాంగ్రెస్ ఎందుకు సపోర్ట్ చేసింది? కవిత కేసు అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు రాజీనామా చేసిండ్రా. కవిత జైలుకు పోయినప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి కాదు, కేటీఆర్ మంత్రి కాదు, వాళ్ళు అట్లా ఉన్నారు. ప్లస్ కేసీఆర్ ఒక మాట అన్నాడు, చట్టం తన పంతం చెయ్యని నా బిడ్డ కడిగిన ముత్యాలక బయటకు వస్తుంది. అదంతా ఎప్పుడు ట్రయల్ జరుగుతున్నప్పుడు మాట్లాడండి ఆయన. ఇప్పుడు ట్రయల్ కూడా స్టార్ట్ కాలేదు, అంటే దర్యాప్తు కూడా నడుస్తుంది, ఇంకా దర్యాప్తు కూడా పూర్తి కాలేదు, దర్యాప్తులో ఇంకా మొత్తం కూడా పూర్తి కాలేదు. ఇప్పటివరకు ఆయన కస్టడీయే తీసుకోలేదు. అంటే దర్యాప్తు ట్రయల్ కాకముందే వీళ్ళు ఆ ఇష్యూని సింప్లిఫై చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయినా కవితదేం కేసు, బండి సంజయ్ కొడుకు బండి భగీరథదేం కేసు, ఆమెది పాలసీ మ్యాటర్ కేసు, ఇది క్రిమినల్ కేసు. అసలు ఆ ఇష్యూలో కేసీఆర్ కేటీఆర్ వాళ్ళ విషయంలో కవిత ఆల్రెడీ 5 నెలలు జైల్లో ఉన్నది. కోర్టు ఆల్రెడీ విచారణ జరిపి ఓ కోర్టు క్లీన్ చిట్ కూడా ఇచ్చింది. వాళ్ళు తర్వాత న్యాయపరంగా ఇంకా జరగాల్సింది ముందు జరుగుతుంది, అదే వేరే విషయం. కానీ మీరు ఎందుకు ముద్దాయిని సపోర్ట్ చేస్తున్నారు? ఎందుకు దర్యాప్తు మీద ప్రభావం పడే విధంగా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు? కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఇదేనా? ఒక మహిళ మీద, ఒక బాలిక మీద, మహిళ కూడా కాదు బాలిక మీద జరిగితే మీరు ఇట్లా మాట్లాడితే ఇక మహిళలకు కానీ బాలికలకు కానీ యువతలకు కానీ మీరు ఏం రక్షణ ఇచ్చినట్లు? మీ గవర్నమెంట్ చేతిలో ఉంది కదా, ఏం రక్షణ ఇచ్చినట్లు మీరు? స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఎస్ఐటి ఇప్పటిదాకా దేశంలో ఎక్కడ వేయలేదంట పోక్సో కేసులో. కానీ ఇక్కడ రాష్ట్రంలో సిట్ వేసిండ్రు, అది కూడా తప్పించే పనిలో బాగానే వేసిండ్రు, డైవర్షన్ చేసే పనిలో బాగా చేసిండ్రు. తాము ఎక్కడ జనాలు తిట్టుకుంటారు అన్న ఉద్దేశంతో వేసిండ్రు. కానీ దాన్ని కూడా అసలు ఎందుకు వేసిండ్రు అనేది ప్రభుత్వం ఇప్పటిదాకా కూడా క్లారిటీ చెప్పలేదు. 100% అధికార పార్టీ నేతలు మాట్లాడుతున్నది, చేస్తున్నది తప్పని సమాజం భావిస్తుంది కదా. బండి సంజయ్ కొడుకు తప్పు చేయకపోతే కోర్టులు విచారిస్తాయి, వదిలేస్తాయి, ఆ రోజు మాట్లాడచ్చు. కానీ మీరు దర్యాప్తే ముందుకు జరగకుండా ఆ తప్పును చాలా సింపుల్గా ఏదో తప్పు చేసిర్రు. ఏం తప్పు చేసిర్రు? ఆయన తప్పు వల్ల అవతల ఒక ఫ్యామిలీ మొత్తం బాధపడుతుంది, తెలంగాణ సమాజం మొత్తం బాధపడ్డది, ఒక ఫ్యామిలీ చిన్న భిన్నమైంది, ఒక జీవితం ఏమవుతుందో తెలియని అగమ్య గోచర స్థితికి చేరుకున్నది కదా. అట్లా మాట్లాడతారా? మల్లిరవి అయిన ఒక పెద్ద మనిషి, ఆల్రెడీ మనవరాలు ఉన్నారు ఆయనకి. ఇవి మీ కుమ్మక్కు రాజకీయాలు కాదా? మీరు నేరస్తులకు ముద్దాయిలకు సపోర్ట్ చేసే విధంగా వాళ్ళకు ధైర్యం నిండే విధంగా మాట్లాడుతున్నారు తప్ప అసలు బాధితురాలు పరిస్థితి ఏంది, బాధితురాలు వర్షన్ ఏంది అంటే ఇప్పుడు ఎట్లయితుంది? వీళ్ళు ఇవన్నీ మాట్లాడితే ఎట్లాంటి ఎఫెక్ట్ ఉంటుందంటే దర్యాప్తు పైన ఒకటి పోలీసు వాళ్ళు ఏమని భావిస్తారు, ఆటోమేటిక్గా ఎవరు చెప్పకుండానే అధికార పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు విక్టిమ్ సైడ్ కాకుండా నేరస్తుని వైపు ఉన్నారు కాబట్టి మనం ఓవర్ యాక్షన్ చేయొద్దు, దీనిలో నిజాలు బయటికి తీయొద్దు, దీనిలో కొంచెం డీప్గా వాళ్ళ పని వాళ్ళు చేయాలంటే కూడా పోలీసులు భయపడతారు ఇట్లా చేయడం వల్ల. ప్లస్ ఆయన బాధితులు ఇంకా చాలామంది ఉన్నారని పప్పు నాగేశ్వరరావు అడ్వకేట్ చెప్పిండు, కోర్టులో జడ్జికి చెప్పిండు. వాళ్ళు ఎవరు బయటికి రాకుండా చేసే ప్రయత్నంలాగా కనిపిస్తుంది ఇది. అంటే ఈ గవర్నమెంటే ఇట్లా ఉన్నది, గవర్నమెంట్ వాళ్ళే సపోర్ట్ చేస్తున్నారు ఆయనకు, కాబట్టి బాధితులు బయటకు కనుక భయపడతారు కదా. బండి సంజయ్ని బీజేపీ వాళ్ళు కూడా డిఫెండ్ చేస్తలేరు. అసలు రెండు వైరుధ్యమైన పార్టీలు కదా కాంగ్రెస్ బీజేపీ. కానీ బండి సంజయ్ని ఎందుకు భుజాన మోస్తున్నారు? ఎందుకు బండి సంజయ్ తరఫున ఆయనను డిఫెండ్ చేసే విధంగా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కూర్చొని? అసలు దీనిలో రాహుల్ గాంధీ స్టాండ్ ఏందో కూడా ఇప్పటిదాకా అర్థం కాలేదు. ఎక్కడో ఉన్నాంలో ఏదో జరిగితే పోయొచ్చిండు, అంతేందుకు ఉన్నాంలో ఇట్లాంటి సంఘటన జరిగితే పోయొచ్చిండు, అత్యాచారం జరిగితే. ఇక్కడ మన దగ్గర రోహిత్ వేముల ఇష్యూలో రాహుల్ గాంధీ 3 సార్లు వచ్చింది తెలంగాణ స్టేట్కి, రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసిండు. ఇక్కడ ధర్నా చేయకపోయినా పర్వాలేదు, కనీసం తెలంగాణలో ఒక బీజేపీ కేంద్ర రాజకీయం చేద్దామనుకున్నా, కనీసం హ్యూమన్ యాంగిల్లో మాట్లాడదామన్నా, కనీసం రాహుల్ గాంధీ ఆ బాధిత ఫ్యామిలీతో ఫోన్లోనే మాట్లాడే ప్రయత్నం చేసిండా? కనీసం తెలంగాణకు వచ్చి బాధిత ఫ్యామిలీని కలిసి లేదు మా ప్రభుత్వం ఉంది ఇక్కడ, ఖచ్చితంగా మేము దోషిని శిక్షిస్తాం, మీరు ధైర్యంగా ఉండండి, ముందు ఇట్లాంటి జరగొద్దు, ఈయన విషయంలో ఇంకెవరన్నా విక్టిమ్స్ ఉంటే రండి ముందుకు అని రాహుల్ గాంధీ మాట్లాడగలిగిండా? రాహుల్ గాంధీ కూడా మాట్లాడలేదు. వీళ్ళ పార్టీ, వీళ్ళ విధానాలు, వీళ్ళ స్టాండు ఎవరికి ఏమర్థమైతే లేదు. అసలు వీళ్ళ ప్రభుత్వం ఏందో, వీళ్ళ ప్రజాపాలన ఏందో కూడా
ఎవరికి అర్థమైతే లేదు. ఈ ఇష్యూ చూసిన తర్వాత అయితే రాష్ట్రంలో ఉండే మహిళలు, బాలికలు, ఎవరైనా రాజకీయ పరపతి ఉన్న వాళ్ళు, ముఖ్యంగా బీజేపీకి సంబంధించిన వాళ్ళు కానీ, లేకపోతే కాంగ్రెస్ సంబంధించిన రాజకీయ నాయకుల కొడుకులు కానీ, వాళ్ళ బంధువులు కానీ, వాళ్ళ అనుచరులు కానీ ఇట్లాంటి అఘాయిత్యాలకు పాల్పడితే వీళ్ళు మమ్మల్ని రక్షిస్తారు అనే విధంగా పోయింది సబ్జెక్టు. వీళ్ళు మమ్మల్ని కాపాడతారు, మా గవర్నమెంట్ ఉంది, మేము ఏమైనా చేయొచ్చు, లేడీస్ మీదకి పోవచ్చు, ఏమైనా చేయొచ్చు అనే ఒక థాట్ వచ్చే విధంగా వీళ్ళందరూ మాట్లాడినారు. దీని మీద సమాజం ఖచ్చితంగా రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.